రాజకీయాలు మరోసారి కుల సమీకరణాల చుట్టూనే తిరుగుతున్నాయా? అసలు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల విషయంలో రెండు పార్టీల వైఖరి ఎందుకు ఇంత చర్చకు దారితీస్తోంది? ఒకవైపు వైసీపీ అధినేత జగన్ తూమాటి మాధవరావును శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మరోవైపు విజయ డైరీ చైర్మన్ గా చల్లసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే టీడీపీ అధిష్టానం సూచనల నేపథ్యంలో రాజీనామా చేశారు. అయితే ఈ రెండు పరిణామాలను కేవలం కుల కోణంలోనే చూడాలా, లేక దీని వెనుక పార్టీ విధేయత, రాజకీయ సంబంధాలు, భవిష్యత్ ఎన్నికల లెక్కలు కూడా ఉన్నాయా? జగన్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతను మండలిలో కీలక స్థానానికి ఎందుకు ముందుకు తెచ్చారు? టీడీపీ మాత్రం చలసాని విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించింది? కమ్మ ఓటు బ్యాంకుపై ఎవరి ఫోకస్? జగన్ లెక్కేంటి, టీడీపీ లెక్కేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఏపీలో రాజకీయాలు మరోసారి కుల సమీకరణాల చుట్టూ తిరుగుతున్నాయా? ఒకవైపు వైసీపీ అధినేత జగన్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన తూమాటి మాధవరావును ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారన్న ప్రచారం. ఇక మరోవైపు టీడీపీ హయాంలో కమ్మ సామాజిక వర్గానికే చెందిన చలసాని ఆంజనేయులు విజయ డైరీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ. ఇక సోషల్ మీడియాలో అయితే కమ్మలకు ఎవరు ఏం చేస్తున్నారు అంటూ లెక్కలు మొదలయ్యాయి. అసలు ఈ రెండు ఎపిసోడ్లను కలిపి ఎందుకు చూస్తున్నారు? జగన్ నిర్ణయం వెనుక పొలిటికల్ లెక్కేంటి? టీడీపీలో చలసాని ఎపిసోడ్ ఎందుకు చర్చనీయాంశమైంది? ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ పాలిటిక్స్ లో కుల సమీకరణాలు కొత్త కాదు. ఎన్నికల దగ్గర నుంచి పదవుల పంపకం వరకు సామాజిక సమీకరణాలపై రాజకీయ పార్టీల లెక్కలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే లెక్క మరోసారి తెరపైకొచ్చింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు, ఒకరికి కీలక పదవి, మరొకరికి పదవి పోయిన వ్యవహారం. ఈ రెండు అంశాలను పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న జకియా ఖానం పదవీ కాలం ముగియటంతో ఆ స్థానం ఖాళీ అయింది. మండలిలో వైసీపీకున్న బలంతో ఆ పదవి వైసీపీ అధినేత జగన్ తూమాటి మాధవరావును ముందుకు తెచ్చారు. మాధవరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సోషల్ మీడియాలో ఈ ఎంపికకు ప్రత్యేకమైన పొలిటికల్ యాంగిల్ జతైంది. ఇక్కడే నెటిజన్ల ఫోకస్ టీడీపీ వైపు మళ్లింది. విజయ డైరీ చైర్మన్ గా ఉన్న చలసాని ఆంజనేయులు ఎపిసోడ్ ను పలువురు గుర్తు చేస్తున్నారు. చలసాని ఆంజనేయులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతగా విజయ డైరీ చైర్మన్ గా పనిచేశారు. అయితే 2024 తర్వాత ఆయన పదవిపై టీడీపీలోనే వివాదం మొదలైంది. పార్టీతో ఆయన రాజకీయ సంబంధాలు, వైసీపీ నేతలతో సాన్నిహిత్యం వంటి అంశాలపై అప్పట్లో టీడీపీ వర్గాల నుంచి విమర్శలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. చలసాని మాత్రం తాను టీడీపీ కోసం పనిచేశానని స్పష్టం చేశారు. అసలు ట్విస్ట్ ఏంటంటే చలసాని ఆంజనేయులు విజయ డైరీ చైర్మన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఆయన రాజకీయ వైఖరిపై టీడీపీ వర్గాల్లో వివాదం కనిపించింది. ఇక ఆ తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకునే పరిస్థితి రావడంతో సోషల్ మీడియాలో దీనికి కుల సమీకరణాల యాంగిల్ జతైంది. అయితే పదవి పోవడానికి కారణం కేవలం కులమేనని చెప్పడానికి ఆధారం లేదు. అప్పట్లో చలసాని వ్యవహారంపై పార్టీ అంతర్గత రాజకీయాలు, ఇతర నేతలతో విభేదాలు, వైసీపీతో సాన్నిహిత్యంపై ఆరోపణలు కూడా చర్చకు వచ్చాయి. అంతేకాదు విజయ డైరీ ఏమి పార్టీ పదవి కాదని, రైతులు ఎన్నుకుంటే వచ్చే పదవి. ఆ పదవిపై పార్టీ ఆధిపత్యం చూపించడంతో వివాదం మరింత ముదిరింది. సోషల్ మీడియాలో లెక్క మాత్రం ఇంకోలా ఉంది. జగన్ కమ్మ నేతకు పదవిస్తున్నారు.
టీడీపీ మాత్రం కమ్మ నేతను పదవి నుంచి తప్పించింది అంటూ పోలికలు పెడుతున్నారు. అంతేకాదు సామాజిక వర్గం ఒకటే అయినా రాజకీయ పార్టీ మారితే ట్రీట్మెంట్ మారుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. పదవుల విషయంలో కుల సమీకరణాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత రాజకీయ సంబంధాలు, పార్టీ విధేయత, ప్రాంతీయ సమీకరణాలు కూడా కీలకంగా ఉంటాయని దీన్ని బట్టి అర్థమవుతోందని పొలిటికల్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. వైసీపీకి చెందిన నాయకుడికి పదవి వస్తే అది కేవలం సామాజిక వర్గం లెక్కగానే చూడాలా? అలాగే టీడీపీలో ఒక నేత పదవి కోల్పోతే దాన్ని కూడా కుల కోణంలోనే చూడాలా? రాజకీయాల్లో సమీకరణాలు అనేకముంటాయి. కులం, ప్రాంతం, పార్టీ విధేయత, వ్యక్తిగత సంబంధాలు, ఎన్నికల లెక్కలు ఇవన్నీ కలిసే ఒక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక జగన్ లెక్కను చూస్తే వైసీపీ ప్రస్తుతం అధికారంలో లేదు. అయినా శాసన మండలిలో ఉన్న బలాన్ని ఉపయోగించుకొని తన పార్టీకి రాజకీయ ప్రాధాన్యత దక్కేలా వ్యూహం రచించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే తూమాటి మాధవరావు ఎంపికను కూడా కేవలం ఒక వ్యక్తికిచ్చిన పదవిగా కాకుండా మండలిలో వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక టీడీపీలో చలసాని ఆంజనేయులు ఎపిసోడ్ పార్టీకి ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చిందన్న చర్చ ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల్లో ఉన్న నేతలు పార్టీ లైన్ అనుగుణంగా ఉండాలన్న సంకేతం పంపుతోందా టీడీపీ? లేక ఇది పూర్తిగా స్థానిక రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారమేనా? ఇదే ఇప్పుడు డిబేట్. చలసాని ఆంజనేయులు 2025లో కూడా విజయ డైరీ కార్యకలాపాల్లో చైర్మన్ గా కనిపించినట్టు వార్తా కథనాలున్నాయి. కాబట్టి పదవి నుంచి బలవంతంగా తప్పించారు అనే వాదనను ప్రస్తుత పరిస్థితిగా ఖరారు చేయాలంటే మరింత తాజా అధికారిక ఆధారం అవసరమవుతుంది. అయితే సోషల్ మీడియా మాత్రం తన పని తాను చేస్తోంది. ఒకవైపు జగన్, తూమాటి మాధవరావు, మరోవైపు టీడీపీ చలసాని ఆంజనేయులు. ఈ రెండు పేర్లను కలిపి కమ్మ సామాజిక వర్గానికి ఎవరు న్యాయం చేస్తున్నారు అంటూ పోస్టులు, కామెంట్స్, సెటైర్లు వైరల్ అవుతున్నాయి. కానీ రాజకీయాల్లో ఒక విషయం మాత్రం స్పష్టం. సామాజిక వర్గం ఒకటే అయినా రాజకీయ ప్రయోజనాలు వేరైతే లెక్కలు కూడా మారిపోతాయి. మొత్తానికి తూమాటి మాధవరావు పేరు తెరపైకి రావటం, చలసాని ఆంజనేయులు ఎపిసోడ్ను మరోసారి గుర్తు చేయటం, ఈ రెండు కలిపి ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. పదవి ఇచ్చినా కులలెక్క, పదవి తీసుకున్నా కులలెక్క అంటూ సోషల్ మీడియా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కానీ అసలు పొలిటికల్ లెక్క మాత్రం అంతకంటే పెద్దది. ఎవరు ఎవరితో ఉన్నారు, ఎవరి మీద ఎవరి నమ్మకం ఉంది, ఎవరికి ఏ ప్రాంతంలో ఎంత బలం ఉంది, రాబోయే ఎన్నికల్లో ఎవరి అవసరం ఎవరికుంది, ఈ లెక్కల్లోనే అసలు కథ దాగి ఉంది. జగన్ ఎంపిక చేసిన తూమాటి మాధవరావు ఎపిసోడ్, చలసాని ఆంజనేయులు వ్యవహారం రెండింటినీ కలిపి సోషల్ మీడియా తనదైన విశ్లేషణ చేస్తోంది. కానీ ఈ రెండు పరిణామాల వెనుక ఉన్న అసలు రాజకీయ లెక్కలు మాత్రం రాబోయే రోజుల్లోనే క్లియర్ కానున్నాయి. ప్రస్తుతానికి ఈ విషయాలు రెండు పార్టీల నేతల మధ్య గుసగుసలాడుతున్నారు. ఒకరికి కీలక పదవి, మరొకరికి పదవికి రాజీనామా. ఈ రెండు ఎపిసోడ్ల మధ్య అసలు పొలిటికల్ కనెక్షన్ చూసిన వారంతా రాజకీయ లెక్కలేస్తున్నారు. ఎవరికి లాభం, ఎవరికి నష్టమని మాట్లాడుకుంటున్నారు. పొలిటికల్ గా ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని కులం పేరుతో పైకి తీసుకురావటం కొంతవరకే జరుగుతుంది. కానీ కుల సమీకరణే ప్రాధాన్యత ఇవ్వదు.
అందులో విధేయత అంటే పార్టీ లైన్ దాటడం ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. సో ఇప్పుడు కులాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఒక హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రక్షాళన ఏదైతే ఉందో దాన్ని నమ్మడానికి వీల్లేదు. అన్నీ తెలుసుకున్నాకే ఇలాంటి ఒక పదవి ఇవ్వటమైనా తీయటమైనా జరుగుతుంది. సో దీన్ని ప్రజలందరూ గుర్తించాలి. ఇది ఈరోజు అప్డేట్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం 9+ న్యూస్.